బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి 2 చోట్ల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్లో ఈటెల పోటీ చేస్తానని ప్రకటించడంతోనే ముఖ్యమంత్రి కామారెడ్డికి వెళ్తున్నారన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ 2 చోట్ల ఓటమి ఖాయమన్నారు. ఈటెల గజ్వేల్ కు వస్తున్నానని చెప్పడంతో సీఎం కు దడ పుట్టిందన్నారు అరవింద్. ఇక కామారెడ్డికి కేసీఆర్ వెళ్లడం గజ్వేల్ ప్రజలను అవమానించినట్లేనని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి 2 చోట్ల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్లో ఈటెల పోటీ చేస్తానని ప్రకటించడంతోనే ముఖ్యమంత్రి కామారెడ్డికి వెళ్తున్నారన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్ కి 2 చోట్ల ఓటమి ఖాయమన్నారు. ఈటెల గజ్వేల్ కు వస్తున్నానని చెప్పడంతోనే సీఎం కు దడ పుట్టిందన్నారు అరవింద్. కామారెడ్డికి కేసీఆర్ వెళ్లడం గజ్వేల్ ప్రజలను అవమానించినట్లేనని చెప్పారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడు ఇవాళ గజ్వేల్ నుంచి పారిపోయి మా ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వచ్చాడు. ఇంకా జర్ర ముందుకు రానుండి నేను నా పార్లమెంట్ కేవలం భయానికి గజ్వేల్ నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఎంత అభద్రత ఉన్నదో రాజకీయంగా కల్వకుంట్ల కుటుంబానికి. దీన్ని బట్టి ఒక ముఖ్యమంత్రి మీ నేతలకే ఇంత అభద్రత ఉంటే ఇక వేరే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతున్నదో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఊహించుకోవచ్చు. కేసీఆర్ కి దడబుట్టింది, ఆయన అక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాడు అనుకొని. ఎందుకంటే ఈటెల రాజేంద్ర గారు ఇంతకుముందు అన్నారు, దడబుట్టి పారిపోయి అక్కడి నుంచి కామారెడ్డికి వచ్చాడు. 9 సంవత్సరాలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి చేసి నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుని గజ్వేల్ ప్రజలను అవమానించినట్టు. అంటే గజ్వేల్ ప్రజల మీద నమ్మకం లేనట్టు కేసీఆర్. ఇంత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడు ఇవాళ గజ్వేల్ నుంచి పారిపోయి మా ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వచ్చాడు. ఇంకా జర్ర ముందుకు రానుండి నేను నా పార్లమెంట్ కేవలం భయానికి గజ్వేల్ నుంచి పారిపోవడం జరిగింది. అంటే ఎంత అభద్రత